బ్యాగులు ఎలా తయారు చేసుకోవాలనే దానికి నేను చేసిన చిన్న టిప్స్ చూడండి. ఇప్పుడు మనం చెప్పబోయే వీడియో ఏమంటే చిన్న టిప్స్ నేను చెప్పేది. మీరు కూడా మీ ఇళ్లలో ఇలా చేసుకోవాలని నేను చెప్తున్నాను. మనం ఊర్లో బ్యాగులు కానీ లేదా మన స్కూల్ పిల్లల బ్యాగులు కానీ ఇవి మనం ఇలా లాగినప్పుడు చాలా టైట్గా వస్తుంది. ఇది చూడండి, ఇలా టైట్గా వచ్చేప్పుడు లాగినప్పుడు గట్టి గట్టి వచ్చే పుచ్చక ఉడిపోతుంది. అట్లా ఓడకుండా ఉండాలంటే మనం వచ్చేసి ఒకటి మా ఇంట్లో కొబ్బరి నూనె వస్తుందా ఏమి ఆ కొబ్బరి నూనె అనేది దీని అమ్మడి ఏదో ఆ లైట్గా ఎక్కువ వేయదు, మళ్ళా ఎక్కువ వేయకుండా ఇట్లా వేసి లాగినామంటే మనం చిన్న వెనక్కి ముందు రాగితే ఆయిల్ పడినప్పుడు బాగా స్కిప్ అవుతుంది నీట్గా. ఇది ఒక టెక్నిక్. రెండో టెక్నిక్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంటుందా ఇలా లాగినప్పుడు మనకు మరో టెక్నిక్. ఒక మీకు కొబ్బరి లేకపోతే మన క్యాండిల్ వస్తుందా, మన వైట్ క్యాండిల్, ఇది మా ఇంట్లో పెద్దది వీడియో కోసం తీసుకున్నా, మళ్ళీ ఎక్కువ ఉంది వైట్ క్యాండిల్ తీసుకోవాలని నేను చెప్తాను అందరికీ. ఈ క్యాండిల్ చేసి దీని మీద రఫ్ చేసామంటే ఈ జిప్పు పైన చేసి ఇదో చూడండి, ఇదో ఇలా ఒక పక్కన ఇలా లైట్ ఎటనే ఉంటే అప్పుడు బాగా మన జిప్పు అనేది స్కిప్ బాగా ఫ్రీగా వస్తుంది. చూసారా, ఇలా ఇలా ఫ్రీగా సర్ర వచ్చేస్తుంది. మరొకటి వచ్చేసి ఏమనగా ఇప్పుడు మనం ఇట్లా జిబ్బులు వేసేప్పుడు కొన్నిసార్లు ఈ లోపల పక్క చిన్న చిన్న దారాలు చూడండి దగ్గర రండి. ఇది ఇక్కడ దారాలు లేదా ఇట్లా దారాలు అనేది ఇట్లా పైకి అడ్డమనేప్పుడు అప్పుడు మనకి ఇట్లా జిబ్బు ముందుకి రాదు. ఒక పైకి వచ్చిన దారం చిన్న దారం కట్ చేసి జిబ్బు కొద్దిగా జరిపి లోపల నుంచి ఇలా తీసుకొని ఇక్కడ ఏలాడ్డం ఉందో అక్కడ వరకు చిన్న కట్ చేసి దారం చిన్నది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసామంటే ఈ అడ్డం వచ్చే పీసులు చూసారా, పీసులు ఎలా వస్తాయంటే చూడండి, నేను చెప్తా చూడండి, ఇదిగో పీసులు చూడు వచ్చాయా, పీసులు కనిపించే పీసులు. ఈ పీసులు మనం కట్ చేసుకోవాలి నీట్గా. కట్ చేసి మన జిబ్బులో పడి జిబ్బు స్కిప్ కావడము లేకపోతే ఈ జిబ్బు ఫెయిల్ కావడం అవుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.